తులసి లాకప్లో ఏడుస్తూ ఉంటే అప్పుడే లక్ష్మి భోజనం తీసుకొని వస్తుంది. ఇక లక్ష్మి తులసి దగ్గర లాకప్లో కూర్చొని అన్నం పెట్టడానికి రెడీగా ఉంటుంది. సిద్ధు ఏమో పోలీస్ స్టేషన్ బయట అటు ఇటు తిరుగుతూ చాలా కంగారు పడుతూ ఉంటారు. అమ్మ, అమ్మవారి తాళి ఎక్కడో లేదమ్మా, నా దగ్గరే ఉందమ్మా అని తులసి చెప్పటంతో లక్ష్మి చాలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావు తులసి, అసలు అమ్మవారి తాళి నీ దగ్గర ఉండటం ఏంటి అని లక్ష్మి ప్రశ్నిస్తూ ఉంటే, అవునమ్మా, నా మెడలోనే ఉంది అని తులసి తన మెడలో సిద్ధు కట్టిన అమ్మవారి తాళిని చూపిస్తూ ఉంటుంది. ఆ తాళిని చూసిన లక్ష్మి ఒక్కసారిగా చాలా చాలా షాకింగ్గా, అమ్మవారి తాళి నీ మెడలో ఉండటం ఏంటి అని చాలా కంగారు పడుతూ టెన్షన్ పడుతూ అడుగుతూ ఉంటుంది. అవునమ్మా, ఈ తాళి కట్టింది ఎవరో, ఆయన ఎవరో, ఎక్కడ ఉంటారో, ఏం చేస్తుంటారో నాకు వివరాలు ఏమీ తెలీదమ్మా అని తులసి చెప్పటంతో, అయ్యో, ఇన్ని రోజులు నీకు పెళ్ళి కాలేదని ఎన్నో కష్టాలు పడ్డాము, ఇప్పుడు తాళి కట్టింది ఎవరో కూడా తెలియకుండా అయిపోయింది. అయ్యయ్యో, ఎందుకు దేవుడా మాకే ఇన్ని కష్టాలు, నువ్వు ఎవరు కట్టారో అతడు ఎవరో ఏంటో తెలియకుండా ఎలా అని లక్ష్మి గుండెలు పగిలేలా ఏడుస్తూ ఉంటే, అమ్మ ఏడవకమ్మా, ఏడవకమ్మా అంటూ తులసి లక్ష్మిని హగ్ చేసుకొని మరింత ఏడుస్తూ ఉంటుంది. సిద్ధు ఏమో స్టేషన్ బయటే అటు ఇటు పచార్లు కొడుతూ ఉంటాడు. ఇప్పటికీ లక్ష్మికి నిజం తెలిసింది. మరి ఇప్పుడు లక్ష్మి ఏం చేస్తుందన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.